నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రాలో వైసీపీ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే, పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈ రెండు పార్టీలు కలిసి అటు తెలంగాణలోను ఇటు రాయలసీమలోను విధ్వంసాలు చెలరేగడానికి ప్రయత్నిస్తున్నారని, భారీ కుట్ర చేస్తున్నారని సమాచారం అయితే వస్తుంది. మరి దీనిపైన పూర్తి వివరాలు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అయినా ఇటు ఆంధ్రాలో వైసీపీ పార్టీ అయినా ఈ రెండు పార్టీలు కూడా కలిసే పనిచేస్తాయని చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కాలంలో ఇటు తెలంగాణలో అయినా కానివ్వండి, అటు రాయలసీమలో కానివ్వండి, భారీ విధ్వంసానికి వీరు తెరలేపుతున్నారని చెప్పి సమాచారం అయితే వస్తుంది. మరి దీనిపైన పూర్తి వివరాలు ఏంటి? ఇది అంటే మీ అబ్జర్వేషన్ చాలా వరకు కరెక్టే. ఎట్లా అంటే తెలంగాణలో నీటి సెంటిమెంట్ని రెచ్చగొట్టాలి, అది బీఆర్ఎస్ పార్టీకి చాలా అవసరం. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకి నీళ్లు దొరకట్లేదు, నీళ్లు అందట్లేదు, చంద్రబాబు నాయుడు కావాలని రాయలసీమ ప్రాజెక్టులని ఆపుతున్నాడు అని చెప్పి అక్కడ ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొట్టడం అనేది వైసీపీకి అవసరం. ఈ రెండు పార్టీలు కూడా అంటే వాళ్ళ రాజకీయ అవసరాన్ని తీర్చుకోవటానికి వీలుగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలకి ఏంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, బీఆర్ఎస్కి ఓ పేపర్ ఉంది, సొంత పేపర్ ఉంది, సొంత ఛానల్ ఉంది. వైసీపీకి సొంత పేపర్ ఉంది, సొంత ఛానల్ ఉంది. అందుకని వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే, వీళ్ళిద్దరూ చేసే గెరిల్లా వార్ అంటారు దీన్ని. అంటే పరోక్షంగా దాడులు చేయటం, తెలియకుండా దాడులు చేయటం, చీకట్లో నిలబడి యుద్ధం చేయటం. మీకు మారువేషాలు వేసుకొని వచ్చేవాళ్ళు రాక్షసులు అని చెప్పి మనం పురాణాల్లో చదువుకుంటుంటాం కదా, ఆ టైప్లో అన్నమాట. ఇక్కడ మనం వార్తా రూపంలో వస్తున్నారు వీళ్ళు. అంటే ప్రజలకి సమాచారం ఇచ్చే ఈ పత్రికల్ని, ఛానళ్ళని వాటి ముసుగులు అంటే ఆ ముసుగు వేసుకొని వస్తున్నారు. అంటే మేమేదో సమాచారం ఇస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు రాజకీయ కార్యకలాపాలు నడుపుతూ ఉన్నారు. అది నాకు జర్నలిస్ట్గా నేను చూసిన మొత్తం ఈ విషయాలన్నీ కూడా, ఏదైనా సమస్యని నువ్వు ప్రజల దృష్టిలో నువ్వు రాయటం, నిజంగా సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంతో కొట్లాడటం, ఇదంతా కూడా జర్నలిజంలో ఒక పార్ట్. నీ రాజకీయ అవసరాలు తీర్చుకోవటానికి నీ చేతిలో పేపర్ ఉంది కదా, నీ చేతిలో టీవీ ఉంది కదా అన్న దీంతో నువ్వు తప్పుడు వార్తల్ని, ఒకే వార్తని తెలంగాణలో ఒక రకంగా, రాయలసీమలో ఇంకో రకంగా వేసుకుంటూ పోవటాన్ని, దీన్ని మాత్రం ఖచ్చితంగా మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అనే అనాలి. ఎందుకు అంటే, నీకు ఈ సమాచార వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం అనేది, ఇది ఖచ్చితంగా ప్రజలెవరూ హర్షించరు. నీకు నిజంగా తెలంగాణలో నీకు ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అంటే, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో పార్ట్ అయిన మేడిగడ్డ రిజర్వాయర్ కుంగిపోతే దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులా? కాదు కదా. బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేసి చంద్రబాబు ఆపాడు అని చెప్పి ఇప్పుడు ప్రచారం చేస్తే ప్రజలకి వాస్తవాలు తెలుసు కదా, ప్రజలు ఎట్లా నమ్ముతారు? అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాజకీయ అవసరాల కోసం ఈ రెండు పార్టీలు చేస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇప్పటికే అర్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి ముందు కేసీఆర్ ఇద్దరు కూడా వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ జగనే గెలుస్తాడని చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న టైంలో జగన్మోహన్ రెడ్డి నాగార్జున సాగర్ మొత్తాన్ని ఆక్యుపై చేసి దాని మీద నేను పోరాటం చేస్తాను అని కేసీఆర్తో చెప్పించటం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూశాడు. విషయం ఏంటంటే, కేటీఆర్ వేసిన ట్రిక్కులు పారలేదు, జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రిక్కులు పారలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది, ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అంటే ప్రజలకి అప్పటికే ఈ విషయాలన్నిటి మీద ఒక అంచనా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలు పెడుతున్నారు ఈ కార్యక్రమం. అంటే మధ్యలో ఒక 1.5 year గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ మొదలు పెడుతూ ఉన్నారు.
ఇప్పుడు అంటే అప్పట్లో ప్రజలు రియాక్ట్ కాలేదు కదా అని వీళ్ళు వదలటం లేదు. ఈ రెండు పార్టీలకి ఇంకొక చాలా కొంచెం ఆందోళన చెందాల్సిన విషయం ఏంటి అంటే, బీఆర్ఎస్ ఏం చెప్తుంటుంది, ఆంధ్ర ప్రజల మీద వ్యతిరేకత ద్వారా తన రాజకీయ లక్ష్యాలని చేరుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఆంధ్ర పార్టీతో కలిసి పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తావు? నువ్వేమో తెలంగాణ ప్రజల్ని రెచ్చగొడుతుంటావు, ఆంధ్ర వాళ్ళందరూ దోచుకెళ్తున్నారని నువ్వు చెప్తుంటావు, సెంటిమెంట్ రెచ్చగొడుతుంటావు, సెంటిమెంటు రాజేయటానికి నువ్వు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇంకొక వైపు నువ్వు కలిసి పనిచేసేది ఎవరితో? జగన్తో. జగన్మోహన్ రెడ్డి మీడియాతోటి ఈ కేసీఆర్ మీడియా కలిసి పనిచేస్తూ ఉన్నది. మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాదు, అంటే నువ్వు అట్లా రాయి నేను ఇట్లా రాయి అని ఇద్దరు కూడబలుక్కొని ఒకే వార్తని రెండు రకాలుగా రాయటం ఒకటైతే, సోషల్ మీడియాలో ఈ రెండు పార్టీలు కలిసి ఆఫీసులు పెట్టుకొని కొన్ని హ్యాండిల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా హ్యాండిల్స్ రెండు పార్టీలు కలిపి నడుపుతుంటాయి. అంటే నీ రాజకీయ అవసరాల కోసం నువ్వు ఆంధ్రవాడితో కలుస్తావా, నువ్వు తెలంగాణ వాడితో కలుస్తావా, బయటికి వచ్చేమో ఆంధ్ర మీద విద్వేషం తెలంగాణ మీద విద్వేషం రెచ్చగొడుతుంటారా? రాయలసీమకు అనుకూలంగా కేసీఆర్ అప్పట్లో వెళ్ళి రోజాదేవి ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చి రాయలసీమకి నీళ్లు రావాలి, ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్ నుంచి కంప్లైంట్ పెట్టేశాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద. ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి ముందరికి వెళ్ళటానికి వీలు లేక జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశాడు. హరీష్ రావు కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. చెప్పాడు. ఇక్కడ ఈ జంక్చర్లో హరీష్ రావు వచ్చి ఏం చెప్తున్నాడు, మేమే ఆపాము అని క్రెడిట్ కేసీఆర్కి వచ్చేలాగా హరీష్ రావు చెప్తాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, నేను ఆపలేదు చంద్రబాబు ఆపాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. వాస్తవానికి ఎవరు అడిగింది ఎవరు, ఆపింది ఎవరు? అడిగింది కేసీఆర్, ఆపింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయం వాళ్ళ వార్తాపత్రికలు వాళ్ళ ఛానల్స్ ద్వారా చేస్తున్నారు. అది మనం చెప్తున్న సెంట్రల్ పాయింట్. అంటే సమాచార వ్యవస్థ నీ జేబులో ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తావా? నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరిగితే ఆ పుట్టినరోజుకి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ పక్కన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఫోటో కూడా లేదు, రాజశేఖర రెడ్డి ఫోటో కూడా లేదు, కేసీఆర్ ఫోటో, పెద్ద కేసీఆర్ ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఇది పెట్టాడు, కటౌట్ పెట్టాడు. నువ్వు కేసీఆర్ ఫోటో అంత పెద్దది పెట్టుకొని నీ ఇంటి పక్కన నువ్వు ఏమి సందేశం ఇస్తున్నావు? నువ్వు ఇచ్చే సందేశం ఏంటి? పైగా అసెంబ్లీలో అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని మాట్లాడాడు. చాలా అసలు మ్యాగ్నానిమిటీతో ప్రవర్తిస్తాడు కేసీఆర్ అని చెప్పాడు. ఏం మ్యాగ్నానిమిటీ? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ఆపిచ్చిన వ్యక్తి మ్యాగ్నానిమిటీతో ప్రవర్తించినట్ట ఎట్లా చెప్తావు జగన్మోహన్ రెడ్డి? కేసీఆర్ని నువ్వు ఎట్లా పొగుడుతావు? కేసీఆర్ నేను చెబితే జగన్మోహన్ రెడ్డి ఆపాడని చెప్పేశాడు, అసెంబ్లీలో చెప్పాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మీరు ఎన్ని నాటకాలు ఆడతారు మీ అధికారం కోసం? ఎంతకాలం నాటకాలు ఆడతారు? ప్రజలకు అర్థం కాదా? ప్రజలకి అర్థమైంది కాబట్టే మీ రెండు పార్టీల పరిస్థితి ఈ స్థాయిలో ఉంది. ఎందుకు అంటే రాజకీయం చేయటం తప్పు కాదు, రాజకీయం కోసం మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేయటం తప్పు. మీ రెండు పార్టీలు తెలంగాణలో రాయలసీమలో ఆవేశాన్ని రెచ్చగొడితే మీకు ఓట్లు పడతాయి అనుకోవటం తప్పు. ఎందుకంటే రాష్ట్రం డివైడ్ అయిపోయి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు కొత్త జనరేషన్కి ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి అని చెప్పినా కానీ కొత్తగానే ఉంటుంది వాళ్ళకి. రాష్ట్రాలు విడిపోయి మీకు 15 సంవత్సరాలు అవుతున్న సమయంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటూ, ఇప్పుడు ఈ రోజున ఇవాళ భోగి పండగ జరుగుతున్నది. ఈ భోగి పండగ జరుగుతుంటే హైదరాబాద్ మొత్తం ఖాళీ, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయా? అంటే ఏంటి? ఆంధ్ర వాళ్ళందరూ ఆంధ్రాకి వెళ్ళారు.
అంటే ఏంటి, హైదరాబాదులో మొత్తం ఆంధ్ర వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, నేను 2 రాష్ట్రాలు అంటే హైదరాబాద్ మీదే ఇంకా ఆధారపడి ఉన్నారు అందరూ ఆంధ్ర వాళ్ళు చాలామంది. అంటే రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలు కలిసి ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఏం చేస్తున్నారు, ఈ ప్రజల్ని విడదీయటానికి ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాదులో జాబులు చేసుకుంటూ ఉన్నారు, సంక్రాంతి పండగ వస్తే ఊర్లకు వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రజల మధ్య సఖ్యత ఉన్నది, అందరూ కలిసే పనిచేస్తూ ఉన్నారు. ఆ ప్రజలని, కలిసి ఉన్న ప్రజలని విడదీయటానికి అని చెప్పి ఈ కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ పాయింట్ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మీకు ఏదైనా సరే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా చేసుకోవాలి. కృష్ణా నదీ జలాలకు సంబంధించిన డిస్ప్యూట్ని వాటిని కూడా కూర్చొని సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. గోదావరి జలాలకు సంబంధించిన కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. ఈ విషయమే ఎవరు చెబుతున్నారు, సుప్రీంకోర్టు చెప్తున్నది. 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తున్నది. తప్పేముంది అందులో? వీళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తన ఇష్టం వచ్చినట్టు తన ప్రాజెక్టులు కడతాడు. నీకు ఇందాక చెప్పా కదా, కాళేశ్వరం ప్రాజెక్టు ఇది కట్టుకుంటాడు. జగన్మోహన్ రెడ్డిని నువ్వు కట్టద్దు జగన్ అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏం కట్టడు, ప్రాజెక్టులన్నీ ఆపేస్తాడు. నీకు హైదరాబాదులో ల్యాండ్ రేట్లు డెవలప్ అయితే నీకే బెనిఫిట్ జగన్ అంటాడు కేసీఆర్. జగన్ ఏం చేస్తాడు, అమరావతిని ఆపేస్తాడు. అమరావతిని ఆపేసి అమరావతి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేకుండా చేస్తే హైదరాబాదులో తన భూముల రేట్లు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఇప్పుడేంటి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీలు పడుతున్నారు పరిశ్రమలు తెచ్చుకోవటానికి, ఐటీ కంపెనీలు తెచ్చుకోవటానికి, ప్రాజెక్టులు కట్టడానికి. ఇది కదా కావాల్సింది. ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. పెద్ద మనిషి, స్టేట్స్మెన్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, అయ్యా మీరు ఎగువ రాష్ట్రం సామరస్యంగా ఉండండి, మాకేం అభ్యంతరం లేదు, మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు, మా ప్రాజెక్టులకు అడ్డం పడమాకండి అని పెద్ద సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ చంద్రబాబు నాయుడు. అందుకని ఆయన ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి దానికి స్పందిస్తూ ఉన్నాడు, సామరస్యంగా పోదామని చెప్తూ ఉన్నాడు. న్యాయ ప్రకారం పోరాటం చేసుకుంటున్నారు, అందులో తప్పు లేదు. కోర్టులు ఎట్లా చెప్తే అట్లా, ట్రిబ్యునల్స్ ఎట్లా చెప్తే అట్లా. ఈ మధ్యలో రాజకీయం ఏంటి? ఈ మధ్యలో రాజకీయం చేస్తున్న ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్, వీళ్ళని రాయలసీమ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, కోస్తా ఆంధ్ర ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ అందరూ గ్రహించాలి. వీళ్ళందరూ కపట నాటకాలు ఆడుతున్న వీళ్ళందరినీ కూడా ప్రజలు గమనించాలి. ఇక్కడ ఎవరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేసే ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. డోంట్ వరీ. ఈ కపట నాటకాలు ఆడి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కటౌట్లు పెట్టుకొని, కేసీఆర్ కటౌట్లు పెట్టుకునే ఈ జగన్మోహన్ రెడ్డి, లేదు ఎన్నికలు రాగానే జల వివాదాలు రేకెత్తిద్దామని చూసే ఈ కేసీఆర్, వీళ్ళని ప్రజలు భవిష్యత్తులో కూడా హర్షించరు. వారి భవిష్యత్తులో కూడా హర్షించే అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళ నాటకాలు, దొంగ నాటకాలు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.